అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. మరి ఈ యొక్క గుడ్ న్యూస్ సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకి గుడ్ న్యూస్ అండి. ఓటీపీ పాస్వర్డ్లు లేకుండానే నేరుగా పెన్షన్ పేసిప్ మరియు బిల్ స్టేటస్ను చెక్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు అవైలబుల్ ఉందన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లు తమ పెన్షన్ వివరాలను తెలుసుకోవటం ఇప్పుడు అత్యంత సులభం అయిపోయింది. గతంలో సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఓటీపీలు రాక పాస్వర్డ్లు గుర్తుండక ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఈ ఇబ్బందులు ఏవి లేకుండా కేవలం సిఎఫ్ఎంఎస్ ఐడితో మాత్రమే మీ యొక్క పేసిప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా బిల్ స్టేటస్ని కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇక్కడ మనం చూద్దాము. ముందుగా apemployees.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. వివరాలు అందులో పెన్షనర్స్ విభాగానికి వెళ్ళి 8 అంకెల సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేయండి. మీకు ఏ నెల మరియు ఏ సంవత్సరానికి సంబంధించి పేసిప్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. అలాగే గెట్ పెన్షన్ పేసిప్ పైన క్లిక్ చేయగానే మీ వివరాలన్నీ కూడా కనిపిస్తాయి. గ్రాస్ పెన్షన్ ఎంత వచ్చింది, కటింగ్స్ ఏమైనా ఉన్నాయా, నెట్ అమౌంట్ ఎంత, ఇవన్నీ కూడా. సో దీన్ని మీరు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ బిల్ నెంబర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకు మామూలుగా బిల్ నెంబర్ ఉండదు, కానీ ఈ వెబ్సైట్లో బిల్ నెంబర్ కూడా ఇచ్చారు. స్టేటస్ ట్రాకింగ్ చేసుకోవడానికి వీలుగా బిల్ నెంబర్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆ బిల్ నెంబర్ను ఉపయోగించి మీ పెన్షన్ బిల్లు ఏ స్టేజ్లో ఉంది అనేది చెక్ చేసుకోండి. సీనియర్ అకౌంటెంట్ ఆమోదించారా లేదా, సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఎప్పుడు అప్రూవ్ చేశారు, ఫండ్ క్లియరెన్స్ ఎప్పుడు జరిగింది, ఇటువంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా ప్రతి విషయాన్ని మీరు టైం టు టైం, డేట్ టు డేట్ ట్రాక్ చేసుకోవచ్చు. ఈ 2 సదుపాయాలే కాకుండా ఈహెచ్ఎస్ హాస్పిటల్స్ లిస్ట్ కూడా ఈ వెబ్సైట్లోనే పొందుపరచడం విశేషము. కేవలం పెన్షన్ వివరాలే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఇట్లా పొరుగు రాష్ట్రాలైనటువంటి నెట్వర్కింగ్ హాస్పిటల్స్ వివరాలు కూడా ఇందులోనే మనము తెలుసుకోవచ్చు. హాస్పిటల్ నేము, అలాగే స్పెషలైజేషను, హాస్పిటల్ ఫోన్ నెంబరు, అడ్రస్, ఇవన్నీ కూడా కనుక్కోవచ్చు అన్నమాట వివరాలు. సో ఎలా ఏమిటి అనేది మనం ఒకసారి లైవ్లో ఇక్కడే చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ గూగుల్ ఓపెన్ చేశాను. ఇందులో వచ్చేసి మనము టైప్ చేద్దాము ఏపీ సో ఏపీ ఎంప్లాయీస్ .in పెన్షనర్ పెన్షన్ డీటెయిల్స్ అని అయితే క్లిక్ చేశాను. ఈ ఏపీ కాకుండా తెలంగాణలోకి అయితే వెళ్ళిపోయింది. ఇది టీఎస్ ఎంప్లాయీస్ అని. సో ఏపీలో చూద్దాము ఒకసారి. ఏపీ ఎంప్లాయీస్ అనే వెబ్సైట్ ఓపెన్ అయింది. ఇక్కడ ఏపీ ఎంప్లాయీస్ పేసిప్ ఆన్లైన్ అని చెప్పేసి ఉంది. అలాగే జీపీఎఫ్ స్లిప్ ఉంది. ఇక్కడ మనం టైప్ చేద్దాం. సో మనకు రైట్ సైడ్లో ఎంప్లాయీ పేసిప్ అని అయితే ఉంది, కానీ డౌన్లోడ్ పేసిప్ అని చెప్పేసి ఇక్కడ ఇదైతే ఎంప్లాయీస్కి వచ్చింది. ఇదే విధంగా పెన్షనర్స్కి కూడా రావాలి.
సో సో ఫ్రెండ్స్, మొత్తానికి ఒక లింక్ అయితే మనము కనుగొనడం జరిగింది. సో ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇదే అండి. సో పెన్షనర్స్ యొక్క పే స్లిప్ సంబంధించి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఒక సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేద్దాము పెన్షనర్ది. సో ర్యాండమ్గా చూసుకున్నట్లయితే 8038 అలాగే 41 మళ్ళీ 41 టైప్ చేద్దాం, వస్తుందేమో. సెలెక్ట్ మంత్ అని అడుగుతుంది. మనకు లాస్ట్ మంత్ చూద్దాం, ఈ మంత్ ఇంకా రాలేదు కాబట్టి. సో గెట్ పెన్షన్ పే స్లిప్ అనేది క్లిక్ చేశాను. ఇక్కడ పే స్లిప్ అనేది వచ్చేసింది, చూడొచ్చు డీటెయిల్స్ అన్నీ కూడా. ఇక్కడ ముఖ్యంగా నేము అలాగే సిఎఫ్ఎంఎస్ ఐడి, బిల్ నెంబర్ వచ్చిందండి. సో బిల్ నెంబర్ కాపీ చేసుకుందాము, మనం బిల్ చెక్ చేద్దాం. ఇది సబ్ ట్రెజరీ ఆఫీస్ ప్రొద్దుటూరు అని చెప్పేసి చూపిస్తూ ఉంది. సో అమౌంట్ కూడా ఎంత వచ్చింది, ఏమిటి నెట్ అమౌంట్ ఎంత, అలాగే ఫైనల్గా ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ ఉంది, ప్రింట్ ఆప్షన్ ఉంది, అలాగే చెక్ అనదర్ మంత్ అని ఉంది. మళ్ళీ బ్యాక్ వస్తుంది, సేమ్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మనం బిల్ నెంబర్ ఏదైతే కాపీ చేసుకున్నాం కదా, సో ఆ బిల్ నెంబర్ని మనం ఒకసారి ఈ ఒక బిల్ నెంబర్ ఎంటర్ చేద్దాం. బిల్ స్టేటస్ చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఇక్కడ బిల్ స్టేటస్ ఉంది, ఇక్కడ క్లిక్ చేసాము. ఇక్కడ బిల్ నెంబర్ని ఎంటర్ చేసేసాము. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ బిల్ నెంబర్ స్టేటస్ చెక్ చేస్తే ఈ బిల్ అప్రూవల్ అయింది. సో ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి అనే ఈ వివరాలన్నీ కూడా మనము చూడొచ్చు. సో గెట్ పే స్లిప్ అని మళ్ళీ ఫైనల్గా వచ్చింది. సో ఇది ఎంప్లాయీ యొక్క పే స్లిప్ సంబంధించి. అలాగే ఇక్కడే మనకు ఈహెచ్ఎస్ సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి, హాస్పిటల్స్ సంబంధించి. సో ఇక్కడ చూడొచ్చు ఈహెచ్ఎస్ హాస్పిటల్స్ అని. మనం ఎక్కడ, ఏమిటి, పక్క రాష్ట్రాలైనా కావచ్చు, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ. సో తమిళనాడు మదురై అనుకోండి, స్పెషలైజేషన్ ఏదో మీకు తెలిస్తే పెట్టండి, లేదంటే ఎనీ స్పెషలైజేషన్ వదిలేయండి. ఏరియా మీకు ఎక్కడ కావాలో ఎంటర్ చేయండి, లేదంటే వదిలేసేయండి. మనకు ఇక్కడ ఒకటి ఉంది మదురైలో, ఈ అడ్రస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అదే వేరే చోట్ల అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ డీటెయిల్స్ అనేవి. ఫర్ సపోజ్ చిత్తూరులో అనుకోండి, చాలా ఉంటాయి ఈ విధంగా. సో పొరుగు రాష్ట్రాల్లో కూడా అన్నీ చెక్ చేసుకోవచ్చు, ఇది అన్నమాట. సో మొత్తానికి మరి ఈ ఓటీపీ గోల ఇందాక మనం చెక్ చేసాం, బిల్ చెక్ చేసాం, బిల్ స్టేటస్, అలాగే పే స్లిప్ కూడా మనము డీటెయిల్స్ అన్నీ చూసాము. డౌన్లోడ్ కూడా ఆప్షన్ ఉంది. సో ఓటీపీ, పాస్వర్డ్ ఏమీ లేకుండానే మనకు చేయగలిగాము. కేవలం 8 అంకెల సిఎఫ్ఎంఎస్ ఐడి ఉంటే చాలు. పెన్షన్ బిల్లు ప్రాసెసింగ్ టైం లైన్ క్లియర్గా అయితే తెలుస్తుంది. మరి ఇతర రాష్ట్రాల్లో ఈహెచ్ఎస్ హాస్పిటల్ సమాచారం కూడా మనకు ఒకే చోటే లభిస్తుంది. సో డౌన్లోడ్ చేసుకున్న పే స్లిప్ని భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవచ్చు కూడా, ప్రింట్ ఆప్షన్ అవైలబుల్ ఉంది. సో వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్స్ ఎవరు సహాయం లేకుండానే తమ మొబైల్ ద్వారా వివరాలను సరిచూసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. ఈ సులభమైన పద్ధతిని మీ తోటి పెన్షనర్ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.